నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడేళ్లలో ప్రతి ఇంట్లో జలజీవన్ మిషన్ ద్వారా సురక్షిత నీరు సరఫరా. గ్రామీణ నీటి సరఫరా సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడి. గుంటూరులో పర్యటించిన మంత్రి పార్థసారథి. పేరేచెర్ల హౌసింగ్ కాలనీ సందర్శన, ఆక్రమణలు తొలగించుటకు చర్యలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్. బాధితుల బాధను ఆలకించి భరోసా ఇస్తున్న మంత్రి లోకేష్. తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్, కమిషనర్ పులి శ్రీనివాసులు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆక్రమణలు తొలగించుటకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. గత వైసీపీ సర్కార్ 5 ఏళ్లలో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదన్న మంత్రి డోలా. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణమంతా అక్రమమే. అంబటి మురళీకి దోపిడీలో బ్రాండ్ వాల్యూ ఉందన్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల. సైకిల్ పై స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్. అధికారులతో కలిసి జీటీ రోడ్లో పారిశుద్ధ్య పనులు. మూడేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నిరంతరాయంగా సురక్షిత నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా జలజీవన్ మిషన్ పథకంపై వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జలజీవన్ మిషన్ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం మండిపడ్డారు. హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్లు పొందిన లబ్దిదారులు తప్పకుండా నివాసాలు నిర్మించుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. 2025 మార్చిలోపు ఇళ్ల నిర్మాణం చేసుకోకపోతే ప్రభుత్వం అందించే హౌసింగ్ లో రాదని స్పష్టం చేశారు. పేరేచెర్లలోని హౌసింగ్ లేఅవుట్ను ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, గల్లా మాధవితో కలిసి మంత్రి పార్థసారథి పరిశీలించారు. లబ్దిదారులు, కాంట్రాక్టర్లు, అధికారులతో మంత్రి సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. కాలనీలలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వంలో కొంతమంది కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడ్డారని, వాటిపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిందని తెలిపారు. దయచేసి ఎవరైతే ఆప్షన్ 3 కింద కడుతున్నారో లేకపోతే ఎవరైతే సొంతంగా కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మార్చి లోపల ఈ ఇళ్లన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారికి కావాల్సిన మెటీరియల్ కానివ్వండి, ప్రభుత్వం తరపు నుంచి చేయవలసిన వసతులు, వనరులు అన్నీ కూడా అందించబడతాయి. వీటికి పేమెంట్ కూడా ఆలస్యం కాకుండా బాధ్యతగా వాళ్ళ పేమెంట్ అవసరమైతే 15 రోజులకు వస్తారు, కానీ ఇంకా అవసరమైతే 10 రోజులకు కూడా ఇస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి నిర్మాణానికి కావాల్సిన విద్యుత్తు, అదేవిధంగా నీటి వసతి, వాటిని మరి సిపిడిసిఎల్ అధికారులతో మాట్లాడాం. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఏదైనా సరే ఇక్కడ రిపేర్స్ కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్, వైర్స్ లేకపోతే వాటిని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈ వాటర్ ఫెసిలిటీ కూడా బోర్డులు వేసి కానీ లేకపోతే ఉన్న బోర్డులకి కరెంట్ కనెక్షన్ ఇప్పించి నీటి వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. 2023 ఆగస్టు నుండి గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పాపాలు పొట్టలోంచి పాములు బయటకు వచ్చినట్లు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రచార ఆర్భాటం, దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. నిన్న తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో మనకు విచారణలో జరిగిన వాస్తవాల్ని ఈరోజు ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చాలా కాలం
నీ బాబాయ్ చైర్మన్గా వ్యవహరించాడు, ఆశ్రిత పక్షపాతం రుజువు చేసుకుంటా ఉంటే ఆయన మాట్లాడితే నేను ప్రమాణానికి సిద్ధం అంటున్నాడు. ప్రమాణం వద్దు, నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు ఏదైనా సిఐడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీలో కోరితే సుబ్బారెడ్డి గారికి బాగుంటుంది. నీ ప్రాంతంలో నీ ఊరి దగ్గర గేట్లు కొట్టుకుపోతే నీకు బాధ్యత లేదు. కానీ ఈరోజు లడ్డుల్లో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా లడ్డు నాణ్యత లోపించిన దానివల్ల ఇది మీరు అధికారులు చూస్తే వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఇవన్నీ పరిశీలన చేస్తే వచ్చిన దాన్ని మా ముఖ్యమంత్రి మాట్లాడితే నువ్వు సిగ్గు లేకుండా ప్రమాణాల కోసం మాట్లాడుతున్నావు. ప్రమాణాల కనుక ఉన్నట్టయితే తిరుపతిలో చేసిన దారుణాలు ఇన్ని కాదు, ఇవన్నిటి కూడా నిగ్గుదాల్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద సమగ్ర విచారణకు నువ్వు కోరింటే మేము సంతోషించామని కూడా తెలియజేసుకుంటూ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కమిషనర్ పురి శ్రీనివాసులు లాలపేట మెయిన్ రోడ్, పట్నం బజార్లోని రోడ్లు, డ్రైన్ల ఆక్రమణల తొలగింపు పరిశీలించి స్థానిక వ్యాపారతో ఆక్రమణల తొలగింపుపై అవగాహన కల్పించారు. డ్రైన్లపై, రోడ్ల మీద ఆక్రమణ వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటుగా మురుగు పారుదల లేక తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆక్రమణల తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ వర్షం, మురుగునీరు వెళ్లడానికి వీలు లేకుండా డ్రైన్లపై ఆక్రమణలు జరిగితే నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. పట్నం బజార్లో పలువురు ముందుకు వచ్చి ఆక్రమణల తొలగింపుకు సహకరించడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో పట్నం బజార్ రోడ్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటుగా ప్యాచ్ వర్క్లు చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం పూల మార్కెట్ నుండి కనికా పరమేశ్వరి దేవాలయం వరకు చేపట్టిన బీటీ రోడ్ నిర్మాణ పనులకు కమిషనర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులు శంకుస్థాపన చేశారు. పట్నం బజార్ ప్రాంతంలో గతంలో అనేక రకాలుగా ఎంక్రోచ్మెంట్స్ ఉండి ట్రాఫిక్ నిరంతరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ వద్ద నుండి దాదాపు ఏట్కూర్ రోడ్ వరకు పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ని తొలగించేటువంటి కార్యక్రమంతో పాటు బీటీ రోడ్లు గాంధీ చౌక్ దగ్గర నుండి కొత్త మాస్ సెలక్షన్స్ వరకు బీటీ రోడ్డు, దాని తర్వాత కొత్త మాస్ సెలక్షన్స్ నుంచి మన ఏట్కూర్ రోడ్డు అంటే సంగిడిగుంట క్రాస్ రోడ్ వరకు బీటీ రోడ్ను ఎక్స్టెండ్ చేస్తూ తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళే భక్తులకు కూడా అసౌకర్యంగా ఉండేది. ఇప్పుడు దసరా ఉత్సవాలు మనకి స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా ఈ ఇష్యూ డిస్కస్ చేసిన తర్వాత వారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంక్రోచ్ చేసి ముందుకు వచ్చి షాపులన్నీ ఎక్స్టెండ్ చేసుకున్నారో వారు సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ రోడ్డు ఈరోజు వైండింగ్ చేసుకోవడం జరిగింది. పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ రోడ్డు మరి కొన్ని ప్యాచెస్ ఉన్నాయి. తర్వాత కొంత రోడ్డు పాడైపోయింది కాబట్టి కొత్తగా రోడ్డు శాంక్షన్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ రోడ్డును కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణమంతా అక్రమమని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మరోసారి ఆరోపించారు. అంబటి మురళికి దోపిడీలో బ్రాండ్ వాల్యూ ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మాట్లాడుతూ బజరంగ్ జూట్ మిల్కు సంబంధించి అనేక అంశాలపై వివాదం నడిచిందన్నారు. ఆదిత్య ఇన్ఫ్రాతో అభివృద్ధికి అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. ఆ తర్వాత బజరంగ్ జూట్ మిల్లే దాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకుందని, అంబటి మురళీకృష్ణను హోల్ టైం డైరెక్టర్ గా బజరంగ్ జూట్ మిల్ తీసుకుందన్నారు. గ్రీన్ గ్రేస్ హైరేజ్ అపార్ట్మెంట్ పర్యవేక్షణ కోసం అంబటి మురళిని తీసుకున్నారన్నారు. చంద్రశేఖర్, సుజన్ కుమార్ల చేత అంబటి మురళీకృష్ణ రేరాలో కేసు వేయించారు. రేరా నుండి అడ్డగోలు ఆర్డర్ని తీసుకొచ్చారన్నారు. ఆదిత్య ఇన్ఫ్రాట్రెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి దాన్ని డెవలప్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత 2019లో ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రాటెక్తో చేసుకున్న ఒప్పందాన్ని బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం దాన్ని క్యాన్సిల్ చేసుకొని వారి సొంత నిధులతోనే ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 2019లో వాళ్ళు సొంతగా దాన్ని అభివృద్ధి చేయాలి అనే నిర్ణయం చేసినప్పుడు వాళ్ళ యొక్క కంపెనీలో అంబటి మురళీకృష్ణ గారికి
అద్భుతమైన చరిత్ర ఉంది, నిర్మాణ రంగంలో అనుభవం ఉందని చెప్పి ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి హోల్ టైం డైరెక్టర్గా నియమించుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ యొక్క అధినాయకత్వాన్ని, అధికారాన్ని ఉపయోగించి గుంటూరు పట్టణంలో ఉన్న ప్రముఖుల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుని కబ్జా చేయడానికి నిర్ణయించుకున్నాడు. తనకు సంబంధించిన 2 వ్యక్తుల చేత రేరాలో కేసేయించి ఈ ప్రాజెక్టు సరిగ్గా నడవటం లేదు కాబట్టి వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలుగుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగుతుంది. ముండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి వినతులను స్వీకరించిన మంత్రి ఆయా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని భరోసా కల్పించారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఉపాధి కల్పించాలని, అనారోగ్యంతో బాధపడుతున్నాము ఆదుకోవాలంటూ బాధితులు మంత్రి లోకేష్ను వేడుకున్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమిషనర్ పులి శ్రీనివాసులు సైకిల్పై విధులకు హాజరయ్యారు. హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి కమిషనర్ పులి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించి జీటీ రోడ్ని అధికారులతో కలిసి శుభ్రం చేశారు. తొలుత క్యాంప్ కార్యాలయం నుండి సైకిల్పై అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించడం ద్వారా స్వచ్ఛ గుంటూరు సాధించుకోవచ్చునని కమిషనర్ తెలిపారు. గుంటూరు నగరం అన్ని చోట్ల కూడా మాస్ స్వీపింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా పిలుపు ఏంటంటే అందరూ కూడా ఈరోజు మొత్తం కూడా సైకిల్ మీద వాళ్ళ యొక్క దినచర్య ప్రారంభం చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి జిఎంసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ఆఫీస్కి సైకిల్ మీదనే రావడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మన జిఎంసీ ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్డు ఈరోజు అంతా కూడా స్వీపింగ్ చేయటం జరుగుతుంది. మాస్ స్వీపింగ్ యాక్టివిటీస్లో భాగంగా అంటే ప్రజలందరికీ కూడా మేము ఆల్రెడీ పిలిపించాము. ఈ రోజంతా కూడా సైకిల్ మీద వాళ్ళ దినచర్య ఉపయోగించుకోమని చెప్పేసి చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అందరూ మరి భారత ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రజలందరూ కూడా దీనికి సహకరించి గత ప్రభుత్వం అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి పార్థసారథి విమర్శించారు. గుంటూరులోని ఐబీలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. హైడ్రా తరహాలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సీఎం చంద్రబాబు తగు నిర్ణయం తీసుకుంటారని మంత్రి వివరించారు. వైసీపీ నాయకులే అనేక చోట్ల అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. అందరూ చేస్తారు, ఎందుకంటే అక్కడ పరిస్థితులు, అక్కడ ఆలోచన ధోరణులు, ఆలోచన విధానాలు, వ్యవహార శైలి వీటన్నిటిని పరిగణలో తీసుకుంటే అందరూ వచ్చేస్తారు. నేను త్వరలో ఈ జర్నలిస్ట్ అసోసియేషన్స్తో మీటింగ్ ఏర్పాటు చేసుకుని తగు పాలసీ ఏర్పాటు. జగన్ షర్మిల అన్నా చెల్లెల మధ్య కుమ్మక్కు రాజకీయం నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. విదేశాల్లో భారతదేశం గురించి చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మోదీ వికసిత్ భారత్ అంటుంటే రాహుల్ గాంధీ వినాశన భారత్ అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ వృద్ధ నాయకులు చేసిన రాజకీయ పోకడలలోనే రాహుల్ గాంధీ వెళుతున్నారన్నారు. దళితుల్ని ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకున్నారన్నారు. దేశం నవ్వుల పాలు అయ్యేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని అన్నారు. నిషిద్ధ వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని రాహుల్ విదేశాల్లో పర్యటించారు. రాహుల్ వ్యాఖ్యల్ని ఖలిస్తాన్ మద్దతుదారులు స్వాగతిస్తున్నారని లంకా దినకర్ తెలిపారు. రాహుల్ గాంధీ గారు విదేశాలకి, దేశంలో పార్లమెంట్ లో ఆయన మాట్లాడి తీరు ప్రజలు గమనించారు. విదేశాలకు వెళ్లి విదేశాల్లో కూడా భారతదేశ పరువు ప్రతిష్టలు ఏ విధంగా మంటగలిగేటటువంటి విధంగా ఆయన మాట్లాడడం కూడా తప్పనిసరిగా కనపడుతుంది. ఈ విధంగా విదేశాలకు వెళ్లి భారతదేశం మీద ఈ విధంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ముందు ప్రజలందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఒకసారి రాహుల్ గాంధీ గారు పార్లమెంటు
ప్రతిపక్ష నేతగా కూడా ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అనర్హుడుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఆయన వ్యాఖ్యలు దేశానికి కూడా చాలా ప్రమాదకరంగా పరిగణిస్తున్నాయి. ఇది దేశానికి వ్యతిరేకము, ఇది సుస్పష్టం. ఎందుకంటే టీవీ మాధ్యమాల్లో, వార్తా ప్రసార మాధ్యమాల్లో స్పష్టంగా చూసాం ఆయన అమెరికాలో ఏ విధంగా ఏమేమి మాట్లాడాడు అనేటటువంటి దాన్ని. మోడీ గారు వికసిత భారత్ అని భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని పరిశ్రమిస్తుంటే రాహుల్ గాంధీ గారు వినాశక భారత్ అనేటటువంటి విధంగా ఆయన యొక్క పోకడలు కనపడతా ఉన్నాయి. ఇది చాలా ప్రమాదం దేశానికి. ఆటో వ్యాపార రంగంలో అగ్రగామిగా పేరు పొందిన అతుల్ ఆటోస్ గుంటూరు ఆటోనగర్లో షోరూమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 29 ఏళ్ల అనుభవం కలిగిన రామ్కోర్ డీలర్స్ తో కలిసి ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. అతుల్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ చంద్ర, రామ్కోర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాష్ రావు అతిథులుగా హాజరై షోరూంను ప్రారంభించారు. అనంతరం ఆటోలను ఆవిష్కరించి మొదటి కస్టమర్లకు తాళాలు అందజేశారు. ఇందులో భాగంగా నీరజ్ చంద్ర మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అతుల్ ఆటో సేవలు అందిస్తుందని, మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రామ్కోర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ వినియోగదారులకు విస్తృతంగా సేవలు అందించడం కోసం ఈ నెలాఖరులోపు జిల్లాలో 6 నూతన శాఖలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అతుల్ ఆటో జోనల్ మేనేజర్ రామారావు, రామ్కోర్ ప్రతినిధులు, అతుల్ ఆటో మోటార్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. हमारे गुंटूर सिटी के अंदर रामपुर के साथ हमारा शुरुआत हो रही है आंध्र प्रदेश के अंदर, और अतुल ऑटो लिमिटेड के बारे में हम गुजरात बेस्ड कंपनी है. अहमदाबाद के अंदर हमारा मैन्युफैक्चरिंग प्लांट है. हमारा करीबन 200 से 250 डीलर टच पॉइंट है इंडिया के अंदर, और इंटरनेशनल मार्केट के अंदर हमारे करीबन 20 टच पॉइंट है जो कवर करते हैं अफ्रीका, ఏషియా और లాటిన్ అమెరికా. ఈ మధ్యకాలంలో చాలా టెక్నాలజీ మార్పులు వచ్చినాయి బళ్ళల్లో. అండ్ మీకు తెలుసు కాలుష్యం నామ్స్ కూడా వచ్చినాయి, BS6 అనేవి అట్లాంటివన్నీ గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా ఏ కంపెనీలో ప్రోడక్ట్స్ ఉన్నాయని మేము ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే అతుల్లో అంత కంప్లీట్ రేంజ్ ఉందని మేము గమనించాము. అండ్ ఎస్పెషల్లీ గుంటూరు జిల్లా CNG అనేది కొత్తగా డెవలప్ అవుతున్న మార్కెట్ అంతా కూడా. సో CNGలో మంచి ప్రోడక్ట్స్ ఎవరికి ఉన్నాయని చూస్తే వాళ్ళ అతుల్ దగ్గర రేంజ్ అంతా ఉంది. రెండోది నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ అనేది 3-వీలర్లో చాలా తొందరగా ఇంట్రడ్యూస్ అవుతుంది. దాంట్లో కూడా మళ్ళీ ఎవరి దగ్గర మంచి ప్రోడక్ట్లు ఉన్నాయని చూస్తే మళ్ళీ అతుల్లో మేము వెళ్ళి స్టడీ చేస్తే చాలా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే అడ్వాన్స్డ్ అనగానే ఇది చాలా టెక్నాలజీ ఎక్కువైపోతుందేమో, కస్టమర్లకి ఇబ్బంది అనేది అసలు ఏమీ లేదు. చాలా సింపుల్ అండ్ కస్టమర్కి ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అతుల్లో. సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నందిగామ గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా పాల్గొని మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం గ్రామ సచివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వెళ్తాం. దాంట్లో భాగంగానే దీపావళికి మరి ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పినటువంటి ఉచిత సిలిండర్ పథకాన్ని దీపావళికి ప్రారంభం చేస్తామని నిన్నే మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి మీరు వినే ఉంటారు. అలాగే ఏ కార్యక్రమం అయితే మనం ఎలక్షన్లో చెప్పామో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అక్కడ ప్రతి భూమిలో ఈయన తాత సొమ్ము ఇచ్చినట్టు ఆయన బొమ్మ వేసి రాళ్ళేస్తారు. మన భూమిలో ఆయన బొమ్మ ఏంటండి? మన పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా ఆయన బొమ్మ. మరి బొమ్మల కార్యక్రమాన్ని రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ ముద్రతో మనకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అలాగే ఎవరి భూమి అయినా అన్యాయంగా అక్రమంగా 22A కింద పెడితే మళ్ళీ రేపు రెవెన్యూ సదస్సులు నడుపుతారు. రెవెన్యూ సదస్సులు నడిపినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈ రోజు నుండి 5 రోజుల పాటు బీఎస్సీ కంప్యూటర్స్ విద్యార్థులకు ఇన్ఫీస్కిల్ వైజాగ్ వారిచే రియాక్ట్ JS అప్లికేషన్ మీద ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల కంప్యూటర్ విభాగాధిపతి శరత్ కుమార్ మాట్లాడుతూ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్ మొబైల్ యాప్స్, జీమెయిల్, అమెజాన్ వెబ్సైట్లలో వాడతామని తెలిపారు. ఇన్ఫీస్కిల్ గుంటూరు బ్రాంచ్ మేనేజర్ నాగభూషణం విద్యార్థులకు యాప్స్ క్రియేషన్, డాష్ బోర్డ్ లాగిన్ మరియు రిజిస్ట్రేషన్ ఫామ్స్ వంటి రియాక్ట్ జేఎస్ ను ఉపయోగించి ఎలా చేయాలో చేసి చూపించారు. ఈ రియాక్ట్ జేఎస్ నేర్చుకున్న విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. వెబ్ డిజైనింగ్ కి ఇది బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ అంటే ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, ఎంఈసీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ అంటే 5th సెమిస్టర్ ఉన్న స్టూడెంట్స్కి ఇన్ఫిల్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఒక 5 days ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని ప్లాన్ చేశాం. అదేంటంటే రియాక్ట్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఈ రియాక్ట్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ అనేది పిల్లలు వెబ్సైట్ డిజైనింగ్లో ఉపయోగపడుతుంది, తర్వాత వాళ్ళ మొబైల్ యాప్స్, తర్వాత వాళ్ళ ఆండ్రాయిడ్ యాప్స్, వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. సో ఈ 5 days కూడా ఏంటంటే మేము ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకి ఏంటంటే దీని ద్వారా కూడా జాబ్ ప్లేస్మెంట్స్ కొన్ని చూపిస్తామని. పైనీర్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూంలో సరికొత్త మహీంద్రా వీరో కమర్షియల్ వాహనాన్ని పైనీర్ గ్రూప్ చైర్మన్ చుక్కపల్లి రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమర్షియల్ శ్రేణిలో ఆలోచన కంటే ముందు వీరోలో టచ్ స్క్రీన్, ఎయిర్ బ్యాగ్స్, పవర్ విండోస్, అత్యుత్తమ పవర్, 10 అడుగుల కార్గో బాక్స్, 1600 kg పేలోడ్, డీజిల్ వంటి ఫీచర్లు ఉన్నాయని అన్నారు. 3 రంగుల్లో లభ్యమవుతున్న వీరో ప్రారంభ ధర 8.49 లక్షలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కార్మికులకు సమస్యలు ఎక్కువయ్యాయని రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు గుంటుపల్లి శేషగిరిరావు ఆరోపించారు. అరండల్పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శేషగిరిరావు మీడియాతో మాట్లాడారు. కారుణ్య నియామకాల్లో చేరిన వారికి పరీక్షలంటూ నిబంధనలు పెట్టి వారిని తొలగించడం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి కారుణ్య నియామకాలు పొందిన వారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ప్రభుత్వంలో చేరిన తర్వాత కార్మికులకు ఇబ్బందులు ఎక్కువైనాయి. కారుణ్య నియామకాల్లో లోగడ ఏ విధంగా అయితే వాళ్ళ కారుణ్య నియామాలకు ఇచ్చారో ఎటువంటి పరీక్షలు లేకుండా మరలా అదే డిపార్ట్మెంట్ పరీక్షల మీద పెట్టి తీసేయటం అనేది చాలా అన్యాయం. వాళ్ళ జీవనోపాధి కావాలి కాబట్టి వాళ్ళ కుటుంబాలని ఏ వర్కర్ అయితే ఎన్నాళ్ళు ఆర్టీసీలో పనిచేశాడో అతని యొక్క ఉద్యోగ సర్వీసుని దృష్టి పెట్టుకొని వాళ్ళకి వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకి ఇవ్వటం జరిగింది. కాబట్టి వాళ్ళ పిల్లల కుటుంబాలను కాపాడటం కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ రోజున మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగనే ఆర్టీసీ ఎండీ గారికి, ఆర్టీసీ జోనల్ మేనేజరు, ఎగ్జిక్యూటివ్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 ఏళ్లలో ప్రతి ఇంట్లో జలజీవన్ మిషన్ ద్వారా సురక్షిత నీరు సరఫరా. గ్రామీణ నీటి సరఫరా సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడి. గుంటూరులో పర్యటించిన మంత్రి పార్థసారథి. పేరేచెర్ల హౌసింగ్ కాలనీ సందర్శన, ఆక్రమణలు తొలగించుటకు చర్యలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్. బాధితుల బాధను ఆలకించి భరోసా ఇస్తున్న మంత్రి లోకేష్. తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్, కమిషనర్ పులి శ్రీనివాసులు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆక్రమణలు తొలగించుటకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. గత వైసీపీ సర్కార్ 5 ఏళ్లలో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదన్న మంత్రి డోలా. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణమంతా అక్రమమే. అంబటి మురళీకి దోపిడీలో బ్రాండ్ వాల్యూ ఉందన్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల. సైకిల్ పై స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్. అధికారులతో కలిసి జీటీ రోడ్లో పారిశుద్ధ్య పనులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.